నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ప్రారంభమైంది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఆధ్యాత్మిక వేడుకలను తరలివస్తున్నారు. నేడు చందల్ మౌలి కార్యక్రమంలో ఉత్సవాలు ప్రారంభం కాగా రేపు గంధం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 28వ తేదీన ప్రధాన ఆకర్షణగా రొట్టెల పండుగ జరగనుంది. మొక్కులు తీర్చుకున్న భక్తులు తమ కోరికల మేరకు రొట్టెలను పరస్పరం మార్చుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ నెల 29న తహలీల్ ఫతేహా కార్యక్రమం, 30న ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. రొట్టెల పండుగకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకు అయితే మాత్రం అన్ని సిద్ధమైందని చెప్పాలి. స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు భక్తులు. ఈరోజు అందరూ కూడా వారి యొక్క కోరికలు తీర్చేందుకు సుదూర ప్రాంతాల నుంచి, అంటే దేశ నలుమూల నుంచి తరలి వచ్చినటువంటి భక్తులు స్వర్ణాల చెరువులో స్నానం చేసి ఇక్కడ వాళ్ళ కోరికను రొట్టెను వాళ్ళు మార్చుకుంటారు. ఎవరైతే పోయిన సంవత్సరం రొట్టెను తీసుకెళ్లి కోరిక నెరవేరిందో వాళ్ళు ఈ రొట్టెని ఇక్కడ వదిలిపెడతారు. ఏదైతే కోరిక నెరవేరాలో ఆ నెరవేరాల్సిన రొట్టెని వీళ్ళు ఇక్కడ తీసుకెళ్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ యొక్క రొట్టెల పండుగ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అని చెప్పాలి. పూర్తిగా మనం స్వర్ణాల చెరువు వద్ద చూస్తున్నాం. ఇక్కడ ఉద్యోగ రొట్టె, వ్యాపార రొట్టె, ధన రొట్టె, అలాగే ఆరోగ్య రొట్టె, ఇలా రకరకాలైనటువంటి రొట్టెలను అయితే మాత్రం భక్తులు మార్చుకుంటారు. వారి యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు నెరవేర్చేందుకైతే మాత్రం ఈ యొక్క రొట్టెల పండుగకు వస్తారు. వారు కోరిక నెరవేరిన తర్వాత రొట్టెను వదలడము, ఏదైతే కోరిక నెరవేర్చిన వారి యొక్క రొట్టెను స్వీకరించడమే జరుగుతుంది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారు ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుందాం. నేను ఆప్ ఇద్దరు కిतना बार आया, कहाँ से आया? हम लोग सबको नमस्ते, सलाम वालेकुम। मैं इधर नेल्लूर से लगभग 10, मैं नहीं, मेरे मम्मी पापा तो 10-15 साल से आ रहे थे। अभी इस बार मेरा चौथी या पांचवी बार है। तो हर बार जब हम आते हैं और जो न्यास पूरी करके जाते हैं, अल्लाह के फजल से वो कंप्लीट हो रही है, इसलिए हम भी आके हर साल बांट रहे हैं रोटी। मैं यही गुजारिश करता हूँ कि सब लोग आए, अच्छी नीयत करके, न्याज करके, अल्लाह पे भरोसा रख के नियत करके जाए। इंशाल्लाह नेक्स्ट साल फुल होगी, वो पूरी होगी, तो आप भी आके बांट सकते हैं। ఇక్కడ మరొక భక్తులు ఉన్నారు. आप कहाँ से आए? अभी कितना साल से आ रहे? मैं नागपुर से आया हूँ और मेरा ये 14 साल है। ये मेरा 14 साल है और जो जैसा भी है यहाँ पे आया, परेशानी में आया था, लेकिन बहुत सी परेशानी मेरी खत्म हुई है। आप कहाँ से आ रहे? नागपुर मैं नागपुर से आया हूँ, महाराष्ट्र नागपुर से आया हूँ। వీళ్ళు మహారాష్ట్ర, నాగ్పూర్, అలాగే కర్ణాటక, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు. మాజీ एक मिनट, कहाँ से आए आपने, कितना साल से यहाँ अस्सलाम वालेकुम। हमें सिरा से, कर्नाटका सिरा से आए हैं। हमारे भी अच्छे न्याजा हो कहीं, आप भी आकर अच्छा हमारे न्याजा हो कहीं, तुम्हें भी ये करो। हमें कर्नाटक से आके అలాగే భక్తులు పెద్ద ఎత్తున కూడా సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఏదైతే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా కోరికలు నెరవేరుతున్నాయి, నెరవేరిన తర్వాత మళ్ళీ ఆ కోరికలు నెరవేరిన తర్వాత రొట్టెను ఇక్కడ వదిలిపెట్టడము, అలాగే కొత్త కోరిక రొట్టెని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాం. ఈ యొక్క విశ్వాసము, ఈ యొక్క భక్తితోటి ఇక్కడికి వస్తున్నాం. దేవుడి దేవాలయం ఇక్కడంతా కూడా మాకంతా మంచి జరుగుతుందంటూ కూడా భక్తులు తెలియజేస్తున్న పరిస్థితి. అలాగే ఈ యొక్క ఏదైతే ఇక్కడ పూర్తిగా కూడా ఈ బారా షాహిద్ దర్గాకు సంబంధించి మనం స్వర్ణాల చెరువును చూస్తున్నామో, ఈ స్వర్ణాల చెరువు వద్ద ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర పండుగగా స్వీకరించింది, ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు, 2 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఏది భక్తులు కూడా పూర్తిగా స్వర్ణాల చెరువులోకి వెళ్లకుండా, అక్కడ ఆల్రెడీ ఏదైతే స్వర్ణాల చెరువు నుంచి చెత్త ఇక్కడ స్నానాలు చేసేందుకు రాకుండా కూడా 2 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విధానం అంతా కూడా సేఫ్టీ మెజర్స్ కూడా బాగున్నాయంటూ కూడా భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, స్వర్ణాల చెరువు నుండి.